వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి చూస్తే తడారిన బీళ్లకు గొంతెండిన ఊళ్లకు వస్తున్నాయి కృష్ణమ్మ నీళ్లు, కరువు నేలకు కొండంత అండా వెలుగొండ. కొలిక్కి వచ్చిన భగీరథ ప్రయత్నం ఆగస్టు 31న ప్రాజెక్టు తొలి దశ జాతికి అంకితం. అప్పుడు శంకుస్థాపన, ఇప్పుడు ప్రారంభం, రెండూ చంద్రబాబు చేతుల మీదుగానే. కరువు నేలకు కృష్ణమ్మ పరుగులెడబోతోంది, వానొస్తే నీళ్లు లేకుంటే బీళ్లు, పాత మాటంటూ జల సవ్వడి సందడి చేయబోతోంది. దశాబ్దాల కలల్ని సాకారం చేస్తూ ప్రాజెక్టు పూర్తిపై సందేహాలను పటాపంచలు చేస్తూ కరువు నేలకు కొండంత భరోసాగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. సో ఈ మొత్తంగా తొలి దశలో జలాశయంలో 10.7 టీఎంసీల నీటిని నింపబోతున్నారట. వీటితో తొలి దశలో 1,19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు జరుగుతుంది. అసలు ఈ వెలుగొండ నా చిన్నప్పటి నుంచి వింటున్నా, అంటే ఒక 30 ఏళ్ల కళ ఇది. 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు ఆ తర్వాత నత్తనడకన సాగుతూ 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 ఇప్పుడు 2026లో కంప్లీట్ అయ్యింది తొలి దశ. కాబట్టి ఇది ఒక రకంగా అక్కడి రైతులకు ప్రజలకు ఒక వరమనే చెప్పాలి. కానీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అబ్బా ఇది. వెలుగొండ టన్నెల్ అనే చోటనే చాలా రోజుల పాటు ఆగిపోయింది అని చెప్పాలి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 1996లో శంకుస్థాపన చేసుకున్నప్పటికీ 2004 వరకు దీనికి అనుమతులు రాలేదు. పర్యావరణ అనుమతులని, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, రకరకాల అనుమతులు రావటంలో ఆలస్యమైంది. 2004 తర్వాత దీనికి సంబంధించిన పర్మిషన్స్ రావటం, ఆ తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే పనులు, అక్కడి నుంచి ఇవాళ మళ్ళీ కొంతకాలం బాగానే జరిగింది. ఆ తర్వాత జలయజ్ఞంలో భాగంగా బాగానే జరిగింది కొంతకాలం. ఆ తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారి మరణము, తెలంగాణ ఉద్యమము, మళ్ళీ ముఖ్యమంత్రులు మారటము, ఈ మొత్తం వ్యవహారంలో 2014 వరకు నత్తనడకన అసలు పనులు పెద్దగా జరగలేదని చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు చాలా పెద్ద ఎత్తున పనులు జరిగినాయి. 19 నుంచి 2024 వరకు కూడా ఒక మోస్తరుగా జరిగినాయి. అమరావతిలాగా పడుకోబెట్టకుండా, నాశనం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో కొంత దీంట్లో తన వంతు భాగస్వామ్యం తాను చేశాడు. ఇప్పుడు 2024 నుంచి మరింత వేగంగా పూర్తి చేసి ఇప్పుడు ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నారు. దీనికి ప్రధానమైన రీజన్ ఏంటి? 2014 నుంచి 19 వరకు నేను 2-3 సందర్భాల్లో నేను కూడా వెలుగొండ ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఒక జర్నలిస్టుగా నేను కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. సో అక్కడ టన్నెల్ అనమాట, అంటే ఒక భూమిలోంచి ఒక సొరంగాన్ని తవ్వి దాంట్లోంచి కాంక్రీట్ వేసేసి దాంట్లోంచి వాటర్ పంపించాలి. ఒక కొండలో నుంచి ఒక టన్నెల్ ఏర్పాటు చేయాలి. ఆ టన్నెల్ ఏర్పాటు చేయడానికి దానికి పెద్ద పెద్ద మిషనరీస్ని తీసుకురావడమే ఒక పెద్ద టాస్క్ అయిందనమాట. సో ప్రాసెస్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఈజీగానే జరిగింది, కానీ ఎలా చేయాలి దాన్ని? ఇంత పెద్ద టన్నెల్స్ తవ్వాలి అంటే, ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి ఎలాంటి మిషనరీ తీసుకురావాలి, కొండ దెబ్బతినకూడదు, కేవలం సొరంగం మాత్రమే చేయాలి. ఇది ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయింది, అందుకే ఇంతకాలం పట్టింది. సో 600 కోట్ల నుంచి 6,000 కోట్లకు పెరిగిపోయింది కూడా బడ్జెట్. సో ఏదేమైనా ఇది ప్రజల కోసం కాబట్టి ఖర్చు ఎక్కువైనా ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అలాగే 1,00,000 ఎకరాల భూమికి తడిపి అక్కడి నుంచి వాళ్ళకి పంటనిస్తుంది, వాళ్ళకి దిగుబడినిస్తుంది అని చెప్పాలి. ఒక శుభ పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సంకల్పంతో సాకారం, ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి కుటుంబానికి భరోసా. ఎక్స్లో సీఎం చంద్రబాబు చేసిన కామెంట్ ప్రధానంగా పెట్టారు.